ఓం అందరికీ నమస్తే. ఈరోజు ప్రశ్నోపనిషత్తు సమాప్తమైంది. కఠోపనిషత్తు ప్రారంభం చేద్దాం. ముందరగా పరమేశ్వరుని ఒక మంత్రం ద్వారా ప్రార్థన చేసి ఆ తర్వాత కఠోపనిషత్తులోకి వెళ్దాం. ప్రార్థనా మంత్రము. ఓం యో నః పితా జనితా యో విధాతా ధామాని వేద భువనాని విశ్వా యో దేవానాం నామధా ఏక ఏవాతం సంప్రశ్నం భువనాయంతన్యా. యజుర్వేదం 17వ అధ్యాయము 27వ మంత్రం. యహ ఎవడు నహ మమ్ములను జనిత పుట్టించువాడో పితా పాలకుడో యహ విధాత ఎవడు కర్మఫల విధాయకుడో విశ్వా సమస్త ధామాని జన్మములను భువనాని లోకములను వేద ఎరుగునో యహ దేవానాం దేవతల నామధ నామకరణము చేయునో ఏకహ ఏవ అతడొక్కడే తం ఆ సంప్రశ్నం పరమేశ్వరుని అన్యాభువన ఇతర ప్రాణులు యాంతి పొందుచున్నవి. ఒక్కొక్క పదము అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంది. భావము దయానంద మహర్షి వ్యాఖ్యానము. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వింటే అంత ఆచరణ వస్తుంది. శ్రద్ధ లేనప్పుడు ఆచరణ రాదు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధతో వినండి. దయానంద మహర్షి వ్యాఖ్యానం. ఓ మానవులారా, పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఓ మానవులారా. చూడండి, వేదమంతా మనుషుల కొరకే ఉండేది. మిగతా ప్రాణులు వేదం చదవలేవు, వినలేవు, దాన్ని అర్థం చేసుకోలేవు. ఒక్క మనిషే దీనికి అర్హత కలిగిన వాడు. ఓ మానవులారా, పాలకుడు, జనకుడు, మోక్ష సుఖదాత, లోకాంతరములను ఎరుగువాడు అయిన పరమేశ్వరుడు అంతటా ఉండును. చూడండి, ఈ మంత్రం ద్వారా పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఓ మానవులారా, పాలకుడు మనల్ని పాలించేవాడు, అలాగే జనకుడు పుట్టించేవాడు, మోక్ష సుఖదాత మనకు మోక్ష సుఖాన్ని ప్రసాదించేటటువంటి దాత, లోకాంతరములను ఎరుగువాడు. భగవంతుడు అన్ని లోకాలను తెలుసుకుంటాడు. అటువంటి ఎరుగువాడు అయిన పరమేశ్వరుడు అంతటా ఉండును. అది గుర్తుపెట్టుకోవాలి. పరమేశ్వరుడు జీవుల కంటే భిన్నమైన వాడు. భిన్నంగా, ప్రకృతి కంటే భిన్నము, జీవుల కంటే భిన్నంగా అంతటా ఉండును. అన్ని లోకములలో ఉన్నటువంటివన్నీ తెలుసుకొనువాడు. సూర్యాది లోకములకు, ఇంద్రియాది దేవతలకు నామకరణము చేయువాడు. దీనికి సూర్యుడు, దీనికి చంద్రుడు, దీనికి ఈ యొక్క పేర్లన్నీ ఎవరనుకున్నా పెట్టింది ఈ లోకంలో పరమేశ్వరుడే. లేకపోతే ఎట్లా తెలుసు దాన్ని సూర్యుడు అనాలని పదం ఎవరికి తెలుసు?
ఎవరికి తెలుసు? దానికి సూర్యుడనే పేరు ఎవరు పెట్టారు? చంద్రుడనే పేరు ఎవరు పెట్టారు? నక్షత్రాలు అని ఎవరు పెట్టారు పేర్లు? నామకరణాలు ఎవరు చేశారు వీటికన్నిటికి? మనమా? ఎవరు చేయలేదు. భగవంతుడు వేదం ద్వారా దీన్ని సూర్యుడంటారు, దీన్ని చంద్రుడంటారు, దీన్ని నక్షత్రాలంటారు అని మనకు వేదం ద్వారా తెలియజేశాడు. ఋషులకు తెలియజేశాడు. ఆ ఋషులు చెప్పంగా మనం తెలుసుకుంటున్నాం. ఈ నామకరణములన్నీ చేయువాడు పరమాత్మనే. మరి ఒకడు లేడు. చూడండి. ఇంకొకడు కాదు. భగవంతుడే నామకరణాలన్నీ చేసింది. జలము అంటారు. ఎవరు పెట్టింది పేరు జలము అని? భగవంతుడు. భూమి. భూమి అంటే ఏంటి? ఎవరు పెట్టారు భూమి అనే పేరు? మనం పెట్టామా? ఎవరు చేయలేదు. భగవంతుడు నామకరణం దీనికి భూమి అని. ఎట్లా తెలుసుకున్నారో ఈ పేర్లన్నీ అంటే వేదం ద్వారా తెలియజేశాడు. ఋషులకు వేదము ద్వారా ఈ వేదములో దీనికి ఈ పేరు, దీనికి ఈ పేరు అని తెలియజేశాడు. అతడే మనకు పిత. మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలకు నామకరణం చేసినటువంటి వాడు అతడే. ముందు వరకు మనం చెప్పుకున్నాం కదా, అంతటా ఉండువాడు, అలాగే లోకాంతరములను ఎరుగువాడు, మోక్ష సుఖదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడే మనకు పిత, స్వామి. మనకు స్వామి, ఆయనే స్వామి. ప్రశ్నోత్తరముల మూలంగా విద్వాంసులు అతనినే పొందుదురు. చూడండి, ఈ విధంగా ప్రశ్న సమాధానం మూలంగా విద్వాంసులు ఆ పరమేశ్వరునే పొందుదురు. దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశం అంతా అదే చూడండి. ప్రశ్న సమాధానం. అలాగే ఋగ్వేదాది భాష్య భూమికలు కూడా అంతే. ప్రశ్న సమాధానం అట్లనే ఉంటుంది. విద్వాంసులు ఈ విధంగా ప్రశ్న వేసుకుంటారు, దాని సమాధానం వెతుకులాడి ఆ పరమేశ్వరుని పొందుదురు. అతని ఆజ్ఞలను పాలించుట, జగత్తును బాగుగా ఎరిగి నిశ్చయించుటయే పురుషార్థము. చూడండి, ఇక్కడ అందరూ కూడా ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. పురుషార్థం అంటే ఇక్కడ దయానంద మహర్షి రాస్తున్నాడు, పరమేశ్వరుని ఆజ్ఞలను పాలించుటనే పురుషార్థము. అందరు రాసుకోండి. చాలా మంది పురుషార్థం అనే పదానికి అర్థం తెలియదు. నోట్ రాసుకోండి. పురుషార్థము అంటే పరమేశ్వరుని ఆజ్ఞలను పాలించడమే పురుషార్థము. నువ్వు పురుషార్థం చేయంటే ఏం చేయాలో వాడికి తెలిస్తే కదా వాడు పురుషార్థం చేసేది. వాడికి పురుషార్థము చెయ్యండి అంటారు. పురుషార్థం ఏం చేయాలి? పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలను పాలించడమే పురుషార్థం. పరమేశ్వరుని ఆజ్ఞ ఏంటి? వేదం. ఆ వేదమును ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వేదమంత్రమే తెలుసుకుంటున్నాం. ఇలా వేదమును తెలుసుకొని మనము మన కర్తవ్యాలు ఏమిటి, మనం ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, అలాగే మనము మన యొక్క లక్ష్యం ఏమిటి, మనం ఏం పొందాలి, ఇవన్నీ మనం వేదం ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని దాని కొరకు ప్రయత్నము చేయాలి. అదే పురుషార్థము. పరమేశ్వరుని ఆజ్ఞలను పాలించుటనే పురుషార్థమని రాసుకోండి. ఇది మోస్ట్ వండర్ఫుల్ వర్డ్ అండి. జీవితంలో ఈ పురుషార్థమే మెయిన్. పురుషార్థం వల్లనే మోక్షం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇక్కడ అతని ఆజ్ఞలను పాలించుట. ఎందుకు పాలించాలి? అతనే తండ్రి, అతనే మనకు స్వామి, అతనే ఈ లోకాలన్నిటినీ మనను పుట్టించింది. మనకు నామకరణాలు ఎన్ని, సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి నామకరణం చేసిన వాడు పరమాత్మనే. కాబట్టి అతన్ని ఆజ్ఞలను మాత్రమే మన పాలించాలి. అదే పురుషార్థము. అది కూడా ఏంటి? జగత్తును బాగుగా ఎరిగి నిశ్చయించుట. ఈ జగత్తులో ఉన్నటువంటి పదార్థాలను బాగా తెలుసుకోవాలి. ఊరికే పైన పైన కాదు, బాగా లోతుగా తెలుసుకొని దానిని నిశ్చయించాలి. తర్వాత నిశ్చయించడం అంటే ఏంటి? ఇది నీకు మంచికి ఉపయోగపడుతుందా, చెడుకు ఉపయోగపడుతుందా, అది బాగా తెలుసుకొని దాన్ని నిశ్చయించడం అంటే అది అన్నమాట. నిశ్చయానికి రావాలి. ఇది నీకు ఉపయోగపడుతుందా లేదా,
ఇప్పుడు సారాయి తాగాలి, సారాయి తాగడం వల్ల నీకు మేలా కాదా అని నువ్వు బాగా విచారణ చేయాలి. నష్టం ఉందా లేదా? మాంసం తింటున్నారు, మాంసం తింటే మంచిదా కాదా అని బాగా విచారణ చేయాలి. విచారణ చేసి నిశ్చయానికి రావాలి. ఆ విధంగా బాగుగా ఎరిగి నిశ్చయించుటయే పురుషార్థం. ఆ తర్వాత నువ్వు చేసేటటువంటిదే పురుషార్థం. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది గురుజీ. కాబట్టి ఈ జగత్తును బాగుగా ఎరిగి నిశ్చయించుటయే పురుషార్థము. కావున తను మనోధనములతో పరమాత్మను ఎరుంగా ప్రయత్నించుచు ధర్మాదులను సాధించుట ఎల్లరికీ తగును. ఇంతకంటే గొప్ప ఆదేశం మనకు అవసరం లేదు మంగ. ఇంకా ఇది చాలు, ఈ రోజుది చాలు. ఇంకా దీని తర్వాత ఏది విన్నా అది అడ్వాన్స్ బోనస్ కింద లెక్కేసుకోండి. ఇంకా దీన్ని పట్టుకొని వెళ్ళిపోవాలంగా. ఈరోజు అంత మంచి పాయింట్ చెప్పాడు చూడండి దయానంద మహర్షి. కావున మనము ఈ పురుషార్థము చేయడానికి తను మనోధనములతో, తనువు, శరీరం, మనస్సు, ధనము అన్నిటినీ ఉపయోగించి దేని కొరకు? పరమాత్మను ఎరుంగడానికి, ఆ పరంపిత పరమాత్మను తెలుసుకునేదానికి తను మనోధనములను ఉపయోగించి ప్రయత్నించుచు ధర్మాదులను సాధించుట, ధర్మ కార్యములను చేయడము. ఎందుకొరకు చేయడం? ఆ పరంపిత పరమాత్మను తెలుసుకోవడానికి. ఆ ధర్మాదులను, అది కూడా ప్రయత్నం పూర్వకంగా ధర్మాదులను చేయాలి. ఎట్లా చేయాలి ధర్మాలను? తను మనోధనములతో ఆ విధంగా మనస్సు, ధనము అన్ని శరీరమును పెట్టి ఆ ధర్మాలను ఆచరిస్తూ ఆ పరంపిత పరమాత్మను తెలుసుకునేదానికి ప్రయత్నిస్తూ ఇది ఉండుటనే ఎల్లరికీ తగును. ఇదే తగును అందరికీ, సర్వమానవులకు ఇదే. సర్వమానవులు ఇదే చేయాలి. ఇంకా అంటే మనము దీని ఉద్దేశం, దీని వెనక ఉద్దేశం ఏమిటంటే, పరమాత్మ చెప్పేది ఏంటంటే, అందరూ ఏ ప్రయత్నము చేసినా గాని అది ఫైనల్గా పరమాత్మను తెలుసుకునే ప్రయత్నమై ఉండాలి. దాని కొరకు నీ ధనం ఉపయోగించాలి, మనస్సును పెట్టాలి, శరీరమును పెట్టాలి, అన్ని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించి నువ్వు ఏం చేయాలి? తను మనోధనములతో ధర్మాలను సాధించుట. ధర్మాదులను సాధించడం అంటే వేదంలో చెప్పబడినటువంటి విహిత కర్మలు, అవే ధర్మములు. అవి నువ్వు చేయాలి. అది సాధించుటనే పురుషార్థం. అదే పురుషార్థం. దానివల్లనే మనము ఆ పరంపిత పరమాత్మను తెలుసుకోగలుగుతాము. లేకపోతే అన్యదా తెలుసుకోలేము. ఇదే అందరికీ తగును, ప్రతి మానవునికి, ఏ దేశంలో పుట్టిన మానవుడైనా సరే. మరి ఇది చేయకుండా వేరేది చేశాడంటే వ్యర్థం, అంతే. జీవితం వ్యర్థమవుతుంది, అంతకంటే ఏం కాదు. ఇంకా జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, అంతే. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఇదే చేయవలెను. ఇదే మానవులకు తగినటువంటిది. ఏమా అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. ఏమన్నా ఇందులో సందేహం ఉంటే అడగండి మా. ఇది ఆధ్యాత్మిక మార్గంలో అయితేనేమో పరమాత్మని తెలుసుకోవడం పురుషార్థం, అయితేనేమో ధనాన్ని సంపాదించడమే పురుషార్థం అంటారు కదా గురించి. లేదు మా, ఇక్కడ ఒకటే. ఇంకా నువ్వు ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్పినాడంటే, నువ్వు తను మనోధనములు అనేది ఉపయోగించేసినాడు. ఇంకా తను మనోధనముల ద్వారా పురుషార్థం చేస్తూ నువ్వు పరమాత్మను తెలుసుకోవాలి, అంతే. ఇదే మానవులందరికీ తగినది. ఇంకా ఓం నమస్తే గురూజీ. ఒకవేళ ధనం లేని వారైనా గాని తను అంటే శరీరం ద్వారా గాని మనస్సు ద్వారా గాని ధర్మ కార్యాలను వేదానుకూలంగా చేయడము పురుషార్థమే కదా గురూజీ? అంతే అంతేమ్మా. అదే ధనం లేకున్నా ఈ రెండైతే మనిషికి ఉంటాయి కాబట్టి ఈ వీటి ద్వారా అయినా సాధించవచ్చు అనేది కొంచెం అర్థమైంది. అదే మా, ధనం అంటే ఇప్పుడు నువ్వు ఉదాహరణకు యజ్ఞం చేయాలి, యజ్ఞానికి కావాల్సిన ధనమన్నా నువ్వు సంపాదించాలి, అది పురుషార్థం అంటే అదే.
మరి ఓకే. అంత 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 కనీసం నీ యొక్క నువ్వు చేయవలసిన విహిత కర్మలకు కావలసినంత ధనమన్నా సంపాదించాలి. లోకంలో పెద్ద పెద్ద కార్యాలకు నువ్వు ధనం ఇవ్వలేవు. ఓకే. నో ప్రాబ్లమ్. నీ దగ్గర అంత శక్తి లేదు. ఇవ్వలేకుంటే కనీసం నువ్వు నీ కర్తవ్య నిర్వహణ కన్నా నువ్వు ఒక యజ్ఞం చేయాలి. దానికయ్యేటటువంటి ద్రవ్యమన్నా సంపాదించుకోవాలి గదా! ఉదయం, ఆ! సాయంత్రం అర్థం యజ్ఞం చేయాలి. ఆ! నీకు దానికయ్యేటటువంటి ద్రవ్యమన్నా నీ దగ్గర ఉండాలి. అదే ధర్మ కార్యం. అర్థమైంది గురూజీ ఇప్పుడు. అంటే ముందు నాకేంటంటే మనం ధనంతోని సహాయం చెయ్యలేకున్నా ఈ రెండైనా చెయ్యొచ్చేమో అన్న భావనతోని అడిగాను. ఆ! ఇప్పుడు మీరు దైవ కార్యం, యజ్ఞ కార్యము మన వంతు ధర్మం చెయ్యాలి గాబట్టి దాని వందమన్నా మనం పురుషార్థంతోని సంపాదించుకోవాలనేది అర్థమైంది. ఖచ్చితంగా సంపాదించాలి. అది కూడా మనము ధర్మపూర్వకంగానే సంపాదించాలి. యజ్ఞం చేసేకల్లా అది ధర్మపూర్వకమైన ధనమైతేనే అది మనకు పుణ్యం వస్తుంది. దానివల్ల మనకు మోక్షం లభిస్తుంది. అంతేగాని మనము అధర్మంగా ఇతరులను మోసం చేసి, అన్యాయంగా, వంచనతో ఎవరో సంపాదించిన డబ్బును మనం తీసుకొనొచ్చి, దానితో మనం యజ్ఞం చేస్తే మనకే పుణ్యం రాదు. మోక్షం అసలే రాదు. కాబట్టి స్వయంగా నీవు కష్టపడి అంటే ఇప్పుడు మీరు గృహిణులు మీరేం కష్టపడలేరు. మీ భర్తలు కష్టపడి తీసుకొనొచ్చిన దాంతో మీరు చేయాలి అంతే. అయితే వాళ్ళకు మీరు చెప్పాలి. మీరు ధర్మపూర్వకంగా సంపాదించాలి. అధర్మంగా ఎవ్వరి ధనాన్ని మీరు ఆశించకూడదు. వాళ్ళు ఊరికిచ్చినా తీసుకోకూడదు. ఊరికే వచ్చి పెట్టినా గాని అది ఆడ పడేసి రండి. అక్కర్లేదు. ఎందుకు మనది కాని దానికి మనం ఎందుకు? అవసరమే లేదు. దానివల్ల మనకెప్పుడు కూడా నష్టమే జరిగేది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా వేద జ్ఞానం ఉంటే ఎవరి డబ్బు ఎవరు ఆశించరమ్మా. లోకంలో గొడవలే ఉండవు. వేద పరిజ్ఞానం లేకపోవడం వల్లనే అందరూ ఒకరిది ఒకరు దోచుకోవడము, దాచుకోవడము ఇదంతా జరుగుతా ఉంది. కాబట్టి అర్థమైతుందా పోచిరెడ్డి గారు? అర్థమైంది దేవా. ఆ! ఆ! ఇప్పుడు మీకు ఇక్కడ విషయము చెప్పిన పాయింట్ అర్థమైంది గదా! మనము తను మనోధనములతో పురుషార్థము చేసి భగవంతుని తెలుసుకోవడమే. అది సర్వమానవులకు అదే యోగ్యం. అదే తగినటువంటిది. ఆ పరంపిత పరమాత్మ ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడనే విషయం గూడా స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలియజేశాడు. మనందరికీ స్వామి ఆ పరంపిత పరమాత్మే. అంతటా ఉన్నటువంటి పరంపిత పరమాత్మనే స్వామి. అతని ఆజ్ఞలను పాలించడమే మనం పురుషార్థం అంటే ఇంకా. ఏమ్మా? నెక్స్టు కఠోపనిషత్తులోకి వెళ్దామా? వెళ్దాం గురూజీ. రైట్. రైట్. భగవంతుని కృప వల్ల 2 ఉపనిషత్తులు అయిపోయినాయి. నిజంగా చాలా సంతోషం. మనము సంకల్పం చేసుకొని మంచి సంకల్పం చేసి ముందుకు అడుగు వేస్తే ఖచ్చితంగా దేవుని సహాయం అయితే 1000% ఉంటుంది. అందులో మీరు ఎటువంటి సందేహమే అవసరం లేదమ్మా. సందేహమే ఉండకూడదు. భగవంతుని విషయంలో ఎప్పుడూ సందేహపడకండి. అరే దేవుడు చేస్తాడా అది వదిలేయాలి అంతే. మనం సంకల్పం చేశాం. ముందుకెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే ఆ పరంపిత పరమాత్మ ఖచ్చితంగా సహాయం చేస్తాడని వేదం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంక మనకు చేయకుంటే ఇంకెవరికి చేయాలి? భగవంతుడు దుర్మార్గులకు చేయాలనా? దుష్టులకు చేయాలనా? దోపిడీదారులకు చేయాలనా? ఆలోచించండి. మంచివానికి సహాయం చేయకపోతే పరమాత్మ న్యాయకారి గదా! ఇంకెవరికి చేస్తాడు? దయామయుడు గదా! కాబట్టి ఎవ్వరు కూడా మంచి పని చేసేటప్పుడు ఏ సందేహం అనేది లేకోకుండా స్టార్ట్ చేయండి. అలాగే ఎప్పుడు కూడా నెగెటివ్ నకారాత్మక ఆలోచనలు చేయకండి. అది నెగెటివ్ ఆలోచన అనేటటువంటిది మనను దిగజారుస్తుంది. దానికి మందు లేదు.
ఏ మందు పని చేయదు అది దానికి. అందుకే ఎప్పుడు కూడా వేదం చెప్తుంది సకారాత్మక భావనలతోనే ఉండాలి. మనిషి ఎప్పుడు మంచి సానుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉండాలి. నెగెటివ్ మైండ్ ఉండకూడదు. నెగెటివ్ మైండ్ ఎప్పుడూ మంచిది కాదది. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ గూడా. ఆ నెగెటివ్ మైండ్ ఉండేవాడు ఎన్నడూ ఉన్నతిని సాధించలేడు. పాజిటివ్ మైండ్ ఉన్నవాడు ఎప్పటికైనా ఉన్నతి సాధిస్తాడతను. ఎప్పటికైనా. ఒకవేళ ఈ రోజు లేకపోయినా రేపు మర్నాడు ఏదో ఒక రోజు ఉన్నతి సాధిస్తాడతను. కాబట్టి ఎప్పుడు మనస్సు నిండా సకారాత్మకమైన ఆలోచనలను నింపుకొని ఉండండి. మనస్సు లోపల సానుకూలమైన ఆలోచనలతోనే ఉండండి. అంటే నేను సాధిస్తాను అంతే. నెగెటివ్ ఉండకూడదు. ఇది ఒక అడ్డం. పతంజలి మహర్షి చెప్పినాడు. యోగాభ్యాసము చేసేటటువంటి వ్యక్తికి నేను ఈ యోగము సాధిస్తానా లేదా అని ఒక అనుమానం ఉంటుంది. అది అంతరాయం అని చెప్పినాడు పతంజలి మహర్షి. అట్లా కాదు గురూజీ, చెప్పండి. మనము ఎట్లయినా సాధిస్తాము, మనకు భగవంతుడి దయ ఉంటాది అనే నమ్మకం పూర్తిగా పెట్టుకోవాలంగా. అదే నేను చెప్తున్నా రామచంద్రారెడ్డి గారు. అదే విషయాన్ని అది ఇట్లా మాటలతో కాకుండా లోపల నుంచి రావాలి. ఆ లోపల నుంచి ఎప్పుడైతే ఆ విశ్వాసం కలుగుతుందో అతని వేగం ఎట్లుంటాదంటే అంత వేగం ఉంటుంది అతనిలో సాధనలో. ఆ లోపల విశ్వాసం ఇంకా కలగడం లేదు అందరికీ. ఊరికే పైన పైన ఉండాయి అంతే. ఆ లోపల విశ్వాసం ఉన్నవాడికి ఏ పని చేస్తున్నా ఎప్పుడు పరమాత్మ చింతన. వ్యవసాయం చేస్తున్నా పరమాత్మే ఉంటుంది, ఆఫీస్లో ఉన్నా పరమాత్మే ఉంటుంది. ఎప్పుడు ఇదే ధ్యాస ఉంటుంది. అది లోపల నుంచి రావాలండి. లోపల నుంచి కలగాల విశ్వాసం అనేది ఆ విధంగా. కాబట్టి ఎప్పుడు సాధకులు అందరూ కూడా నెగటివ్ను వదలండి. నెగటివ్ మైండ్ ఎప్పుడూ మంచిది కాదు. పాజిటివ్ మైండ్ ఎప్పటికీ ఉండాలి. వేదం అదే చెప్తుంది. సకారాత్మక ఆలోచనలనే కలిగి ఉండండి. సానుకూలమైన ఆలోచనలతోనే ఉండాలి. అది ఎప్పటికైనా నీకు మంచిదే. ఏమో అర్థమవుతుంది అందరికీ? గురుజీ. నేను జస్ట్ అడుగుతుంటా, మీరు రెస్పాండ్ అవుతుండండి. ఎందుకంటే ఒకవేళ మనం చెప్పినా గానీ అర్థం కాలేకపోతే మనం చెప్పి వేస్ట్ అవుతుంది కదమ్మా. అందుకోసం అడుగుతుంటా. ఎక్కడైనా మీరు అర్థం కానప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా అడగండి. యూట్యూబ్లో కూడా మీరు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా నిదానంగా స్పష్టంగా అందరి లో లెవెల్ స్టాండ్ ఉన్నటువంటి వారికి కూడా, ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మికంగా అడుగులేస్తున్నటువంటి వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అందరికీ అర్థమవుతుంది. తర్వాత ఈరోజు కఠోపనిషత్తు ప్రారంభం చేస్తాను. నేను బై మిస్టేక్ ఈరోజు సత్సంగం అనే దాంట్లో ప్రశ్నోపనిషత్తు అనేటటువంటి పాయింటే పెట్టాను. ఆ గూగుల్ మీట్ అనే దాంట్లో అది మారుస్తాను ఈరోజు. రేపటి నుంచి దాంట్లో కఠోపనిషత్తు అని వస్తుంది. మీరందరూ గమనించి ఉండరు. దాంట్లో ఊరికే సమయం 7:30 అని అదొకటి చూసింటారు. ఎవరైనా గమనించారా అది? గమనించలే గురూజీ. గమనించలేదు కదా? గమనించినాము. ప్రశ్నోపనిషత్తు అనే ఉందా? సరే, నేను క్లాస్ ప్రారంభం చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. అరే నిన్నటి గూగుల్ మీట్ ఆ మెసేజ్ అట్లే ఫార్వర్డ్ చేశాను. ఈరోజు చేంజ్ అయింది కదా ఉపనిషత్తు అని పుస్తకం తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని గుర్తుకొచ్చింది. సరే, కఠోపనిషత్తులో కరెక్ట్గా 100 పేజీలు ఉంది మా కఠోపనిషత్తు. చాలా చక్కటి ఉపనిషత్తు. మంచి ఆనందం వేస్తుంది ఈ ఉపనిషత్తు. నేను నిజంగా ఈ ఉపనిషత్తు ఒక 4-5 టైమ్స్ చదివినా.
ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. నాకు ఇష్టమైన ఉపనిషత్తు కూడా అన్ని ఉపనిషత్తులలోకెల్లా మిగతాయి కూడా అనే కాదు, దీంట్లో ఎందుకో చాలా బాగుంటుంది. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ 2 ఉపనిషత్తులు నాకు చాలా, అవి చదువుతుంటే అంత బాగుంటుందన్నమాట. చదువుతుంటేనే ఆనందం వేస్తుంది. ఇంగా అది సాధన చేసి పొందినటువంటి మహనీయులు ఎంత ఆనందంలో ఉంటారో ఆలోచన చేయండి ఇంగా. ఎంత తృప్తిగా ఉంటుందో. కాబట్టి మీరు గూడా ఈ ఆనందాన్ని పంచుకుంటారు. పరిచయం చేసుకుందాం. ఫస్ట్ ఈ ఉపనిషత్తు గురించి గురువుగారు పరిచయ రూపకంగా ఒక 4 పేజీలు రాశాడు. అది మనం చదువుకుందాం. అందరూ గూడా శ్రద్ధగా వింటూ ఉండండి. రామ్‌నాథ్ గారు వింటున్నారా? నమస్తే గురూజీ. నమస్తే. వింటున్నారు గదా! వింటున్నాను గురూజీ. ఓకే. కొద్దిగా మీ ముఖాలు, అందమైన ముఖాలు ఒకసారి ఓపెన్‌లో ఉంటే మాకు మంచిది. ఎందుకంటే ముసుగేసుకుంటే మనం ఎవరికి చెప్పాలమ్మా? జస్ట్ మీ ఫేస్‌లు ఒక్కసారి చూపించండి. గురూజీ నేను కూడా నా ఉన్నాను ఫేస్ గురూజీ. నేను నమస్తే నారాయణ గారు. నమస్తే సార్, నమస్తే. నేను కూడా మనం వింటున్నా. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క బొమ్మ కనపడాలా, ఓపెన్‌గా ఉండాలా. మనమేం దొంగలం కాదు కదా! లోపల లోపల దాచిపెట్టుకొని వినీకి. ఈ నాస్తికులు ఉన్నారే దొంగలు, వాళ్ళు ముఖం కనిపియకుండా తిరుగుతుంటారు. ఎందుకంటే బయటికి వస్తే వాళ్ళని కొడతారు. మామూలుగా కొట్టరు వాళ్ళను. రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి కొడతారు వాళ్ళను, నాస్తికులను. అందుకే వాళ్ళు ముఖం చూపియడరు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకెందుకండి భయము? కాబట్టి పరిచయము. ఈ కఠ ఉపనిషత్తు యజుర్వేదమునకు సంబంధించినటువంటి తైత్తిరీయ శాఖలో అంతర్భాగమని కొందరు చెప్పుదురు. కఠ శాఖలో అంతర్భాగమని మరికొందరు. కఠ శాఖ ఇప్పుడు లభింపదు. కటుడను పేరుగల ఋషిచే రచింపబడినందున కఠోపనిషత్తని దీనికి నామము కలిగి ఉండును. చూడండి, ఉపనిషత్తులు రాసినటువంటి ఋషులు అసలు వాళ్ళ పేర్లు కూడా రాయలేదండి కొందరు. ఇప్పుడు ఒక చిన్న పుస్తకం రాస్తే దీనికి వాళ్ళ పేరు రాసుకుంటాడు. ఈ అనువాదం ఇంత పెద్ద పేరు రాశాడు. ఇంత జ్ఞానము పంచినటువంటి, అమృతమైన సత్య జ్ఞానం పంచిన దానికి కూడా మా పేర్లు కూడా వాళ్ళు రాసుకోలే అసలు. ఎందుకు పేర్లు అవసరం ఏంటి? కాలగర్భంలో ఎంతో మంది పుడుతుంటారు, పోతారు. నీ పేరు ఏం పని చేస్తాది? ఆ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆ పేరు కూడా పెట్టిన పేరే కదా, ఏం పుట్టుకతో తెచ్చుకున్న పేరు అది? ఏమన్నా మధ్యలో పెట్టిన పేరే అది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంత నిగర్వులు అన్నమాట. ఋషులు నిగర్వులు. వాళ్ళకి ఎక్కడే గాని ప్రతిష్ట అనేదే ఉండదు వాళ్ళకు. అది వాళ్ళకు మానవులందరూ వాళ్ళ యొక్క సంతానంగా భావిస్తారు. ఋషులు తన సంతానానికి తండ్రి ఎంత సేవ చేసి ఎంత చేస్తాడో అట్లా ఋషులు సమస్త మానవులను అదే భావనతోనే చూస్తారు వాళ్ళు. ఆ భావనతో చూసే వాళ్ళు ఈ జ్ఞానం అంతా పంచుతారు. చూడండి, ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. కఠోపనిషత్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే కొంతమంది ఇట్లా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారని చెప్తున్నారు అంతే. అది ఇంకా పూర్తిగా నిర్ధారణ అనేది లేదు. కఠోపనిషత్తు దీనికి నామము కలిగి ఉండును. ఎందుకంటే కటుడను పేరు గల ఋషిచే రచింపబడినందున కఠోపనిషత్ అని దీనికి నామం కలిగి ఉండును. తర్వాత నచికేతోపాఖ్యానమనియు నాచికేతస ఉపాఖ్యానమనియు దీనిని చెప్పువాడుక ఉన్నది. ఇంకా దీన్ని అనేక రకాలుగా పిలుస్తున్నారు. నచికేతోపాఖ్యానము అంటే నచికేతుడు అనేటటువంటి వ్యక్తి ఇందులో ఉంటాడు. తర్వాత నాచికేతస ఉపాఖ్యానం అని కూడా ఈ ఉపనిషత్తుకు చెప్తారు. అయితే ఈ నచికేతుని కథ తైత్తిరీయ బ్రాహ్మణమునందును మహాభారతమునందును కూడా కలదు. అయితే నచికేతుని కథ అనేటటువంటిది తైత్తిరీయ బ్రాహ్మణంలో కూడా ఉన్నది, అలాగే మహాభారతంలో కూడా ఉంది. ఉపనిషత్తులోని కథకును
తైత్రీయ బ్రాహ్మణములోని కథకును కొంత కొంత భేదం కలదు. ఇట్లే మహాభారతమునందలి కథయు కొంత విలక్షణముగానే ఉన్నది. అయితే ఈ ఉపనిషత్తుకు దానికి కొంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాడు గోపదేవ శాస్త్రి గారు. ఇక ఉపనిషత్తులో ఉద్దాలకుడు ఒక ఋషి. అతనికి వాజశ్రవసుడు, గౌతముడు అను నామాంతరములు ఉన్నవి. వాజశ్రవుని కొడుకు కావున వాజశ్రవసుడు అనియు, గౌతమ వంశమున జన్మించినందున గౌతముడనియు నామములు కలిగి ఉండునని ఊహింపనగును. అంటే ఈ ఉపనిషత్తులో ఇవన్నీ వస్తాయి. పరిచయంలో వినండి, ఊరికి జస్ట్ పరిచయం ఉంటుంది, తర్వాత పూర్తి డీటెయిల్ గా లోపల ఉపనిషత్తులో ఉంటుంది. ఇవి అక్షరాలు లాంటివి అనుకోండి అంతే. ఉద్దాలకునికి నచికేతుడు కుమారుడు. చూడండి ఇక్కడ ఉద్దాలకుడు అనేటటువంటి ఒక ఋషి, అతని కొడుకు ఎవరు? నచికేతుడు. అందువలన అతడు ఔద్దాలకుడు, ఆరుని అను పదములచే ఉపనిషత్తులో పిలువబడెను. ఉద్దాలకుడు సర్వమేధము, విశ్వజిత్తు అను పేర్లు గల యజ్ఞమును ఆరంభించి తనకు గల సర్వస్వమును అందు దానము చేయ తొడగెను. ఈ ఉద్దాలకుడు అనే ఋషి సర్వమేధ, విశ్వజిత్తు అని పేర్లు గలైనటువంటి యజ్ఞమును ఆరంభించి అందులో తన సర్వస్వాన్ని దానం చేసేటటువంటిది చేస్తూ ఉన్నాడు. అతడు దానము చేయు వస్తువులలో పక్క చిక్కిన గోవులను కలవు. అట్టి వానిని కూడా దానము చేయుట చూచిన నచికేతునకు మనస్సున శ్రద్ధ జనించును. ఆ దానం వలన తన తండ్రికి మేలు చేకూరుటకు బదులు కీడు చేకూరుడను తలంపుతో తండ్రి చెంతకు చేరి, నన్ను ఎవరికి దానము చేయుదువు తండ్రి అని 2-3 పర్యాయములు ప్రశ్నించును. ఉద్దాలకుడు విసుగు చెంది నిన్ను యమునికిత్తును అనును. అంతట నచికేతుడు యముని ఆశ్రమమునకు చేరి అక్కడ యముడు లేని కారణమున 3 దినములు ఉపసవించును. యముడు 4వ దినమున వచ్చి నచికేతుడు తమ ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన ఉపసవించుచున్న వార్త తెలుసుకొని వెంటనే అతనికి అతిథి సత్కారములు చేయును. అయితే ఇది ఈ సినిమాను అంతా లీక్ చేసినట్టు ఉంటుంది. ఇది డైరెక్ట్ సినిమాలకే వెళ్దాం. ఇక్కడ అంతా వింటే మళ్ళీ తర్వాత అంతా మీకు అనిపిస్తుంది. అంతా మొత్తం దీంట్లోనే పరిచయంలోనే రాశాడు. ఎందుకో కొంత రాసింటే సరిపోయింది. ఏమ్మా, డైరెక్ట్ లోపలికి వెళ్దాం. ఇది మొత్తం పరిచయంలోనే అంతా ఉంది. సరే, అక్కడి వరకు మీరు విన్నారు. ఓకే, తర్వాత చూడండి. కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయము. ఉషన్హ వై వాజస్రవసః సర్వవేదసం దదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆసా. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ శ్లోకము. ఉషన్ అంటే మోక్ష ఫలమును కోరుచు, వాజస్రవసః వాజస్రవసుడు, సర్వవేదసం సమస్త ధనమును, దధౌ ఇచ్చెను అంటే దానం చేసెను, తస్య అతనికి, హ ప్రసిద్ధుడైన, నచికేతాః నామః నచికేతుడు అను పేరు గల, పుత్రః ఆస తనయుడు ఉండెను. చూడండి, ఇక్కడే మనం ఇందాక చదువుకున్నాం కదా. ఫస్ట్ వాజస్రవసుడు అనేటటువంటి ఒక ఋషి తను ఒక యజ్ఞము చేసినాడు. అది ఏంటంటే సర్వవేదసం అనేటటువంటి ఒక యజ్ఞములో తన యొక్క మొత్తము ధనాన్ని దానం చేసేటటువంటి యజ్ఞము అతను చేశాడు. అతనికి ఒక ప్రసిద్ధుడైనటువంటి కుమారుడు, ప్రసిద్ధుడంటే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి కుమారుడు, అతని పేరు నచికేతుడు, అతను ఉండెను. ఇక ఈ శ్లోకమునందలి హ వై అను ఈ 2 పూర్వము జరిగిపోయినటువంటి వృత్తమును తెలుపుటకు ప్రయోగింపబడినవి. ఈ ఉపనిషత్తునందు
ఆఖ్యాయిక అంటే ఒక కథ మూలంగా బ్రహ్మజ్ఞానము ఉపదేశింపబడినది. ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అనేది ఒక కథ రూపకంగా ఉంటుంది. ఇదంతా బాగా వినడానికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వకాలంలో వాజస్రవసుడు అను ఒక మహాపురుషుడు ఋషి ఉండెను. తాత్పర్యం చదువుతున్నా, ఇందాక ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నాం. పూర్వకాలంలో వాజస్రవసుడు, రాసుకోండి ఈ పేర్లు, మంచి పేర్లు. ఆ పేర్లు వాజస్రవసుడు అంటే నచికేతుని తండ్రి. నేను మళ్ళీ ఉపనిషత్తు అయిపోయినప్పుడు అడుగుతా, ఎవరు ఎవరికి తండ్రి, ఎవరి పేర్లు ఏంటి అన్ని చదివితే మీరు చెప్పగలిగేట్టు ఉండాలి. ఏం మదన్ సార్, మీరు ఎట్లుంటారంటే అంత ఏకసంతాగ్రాహుల మాదిరి కూర్చుంటారనమాట. పుస్తకాలు లేకుండానే ఇంకా మైండ్లోకి ఎక్కేటట్టుగా. అట్లా ఉండొద్దమ్మా, అది ఇప్పుడు కాలం కుదరదు. అది ఒక లక్ష కొన్ని లక్షల సంవత్సరాల కిందట అది ఉన్నది. ఊరికట గురువు చెప్తుంటే వింటానే మైండ్కి ఎక్కుతున్నది. ఇప్పుడు రాసుకోవాలా, దాన్ని 10 సార్లు చదవాలా, చదివిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా. అట్లా జరిగితే గాని కుదరదు. కాబట్టి పూర్వకాలంలో వాజస్రవసుడు అను ఒక మహాపురుషుడు ఉండెను. అతని తండ్రి వాజము అంటే అన్నమును దానము చేసి శ్రవము కీర్తిని సంపాదించినవాడు. చూడు ఆ పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, వాజము అంటే ఇక్కడ అన్నము, అన్నదానము చేసి ఆ యొక్క కీర్తిని సంపాదించినటువంటి వాడు కాబట్టి వాజస్రవసుడు అని పేరు వచ్చినది. ఏమన్నా బొమ్మ ఏదో కొంచెం డిస్టర్బ్ అవుతున్నట్టుంది కదా. గురుజీ డిస్టర్బ్ షేక్ అవుతుంది, మొత్తం జంప్ అవుతుంది. జంప్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ తీసేయండి సార్, సెట్ అవుతుంది. ఓకే సార్, ఓకే బాస్. ఈ విధంగా వాజము అంటే అన్నం, అన్నదానము చేసి కీర్తిని సంపాదించినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు అన్నదానం చేయండి. ఎక్కడ చేయాలి అన్నదానం? గురుకులాలలో పోండి. అక్కడ గురుకులాలలో పిల్లలు చదువుకుంటుంటారు, అక్కడ పోయి దానం చేయండి. వృద్ధాశ్రమాలు ఉంటాయి, అక్కడ అన్నదానం చేయండి. అనాథలు ఉంటారు, అక్కడ చేయండి. అందరికీ ఉంటారు చూడు, ఉన్నా కానీ మళ్ళా అన్ని అన్నం పెడితే ఉపయోగం లేదు, అది అన్నదానం కాదు. ఇప్పుడు లోకమంతా అన్నదానం అంటే అట్నే ఉన్నవానికి పెడుతున్నారు, అది కాదు. ఎవడు అన్నార్తి ఆకలి ఉన్నవాడు ఉంటాడో వానికి అన్నదానం చేసినప్పుడే అది అన్నదానం అవుతుంది. అదే కీర్తి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ దేవాలయాల కాడ రోజు అన్నదానాలు పెడుతుంటారా, ఆడ ఇంట్లో ఉంటుంది అన్నం, మళ్ళీ ఇంట్లో వండుకోకుండా ఆడపోయి తినొస్తాడు. అందరు అట్టాటోళ్ళే ఉండేది, అన్నదానాలు అన్నీ ఇప్పుడు అట్టనే జరిగేది. అట్లా కాదు. ఇప్పుడు కాశిరెడ్డి ఆయన ఉన్నాడు, నిజంగా చెప్పాలంటే అందుకే అతనికి మంచి పేరు వచ్చింది. కాశిరెడ్డి నాయన నిజంగా అతను హార్ట్ఫుల్గా అన్నదానం చేశాడు, కార్యక్రమాలు పెట్టాడు. ఎటువంటి చోట్ల పెట్టాడు తెలుసా? ఎక్కడైతే అన్నం దొరకదో అటువంటి కొండ ప్రాంతాలలో కూడా అన్నదాన సెంటర్లు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో మా విజయమ్మ గారు మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి. ఆ కాశిరెడ్డి నాయన అనేటటువంటి ఒక మంచి తపస్వి అన్నదాన కార్యక్రమ సెంటర్లు మంచి సెంటర్లలో పెట్టాడు. నిత్యం అన్నదానం జరుగుతుంటుంది. అటువంటి చోట వాళ్ళకి అన్నం దొరకదని చెప్పేసి అక్కడ వాళ్ళు వచ్చి ఉంటే అక్కడ అప్పుడప్పుడైనా సరే వండి పెడతారు. అది ఆకలి ఉన్నవానికి, అన్నార్తికి అది అన్నదానం. ఇంకా మన దేవాలయాల కాడ పెట్టి అన్నదానాలు అసలు అన్నదానాలే కాదవి. అందరూ ఉన్న వాళ్ళే వచ్చి తింటుంటారు. ఎక్కువ శాతం ఉన్న వాళ్ళే తింటుంటారు. ఎవరో ఒక 5%, 2%
ఒంటరి వాళ్ళు, లేదు కుంటోళ్ళు, ఎవరన్నా వికలాంగులు, లేదు వృద్ధులు, అట్టాటోళ్ళు భార్య చనిపోయి సింగిల్గా ఉంటారు చూడండి, వాళ్ళు తింటారు. అంతే, వాళ్ళు ఒక 2% ఉండేది. మిగతా వాళ్ళందరూ ఉన్నటోళ్ళే. మా ఇంటి దగ్గర ఇక్కడ మోరవుల్లో ప్రతి పౌర్ణానికి పెడతాడు గురుశంకర్ అని ఒక ఆయన, అన్నదానం చేస్తాడు. అందరూ ఇంట్లో 5 మంది తింటే 5 మంది ఆడిపోయి తింటారు. ఇక్కడ వండుకోరుగా, వండుకోకుండా ఆడపోయి తినే చంపని ఆడపోయి తినేసి వస్తారు ఆ రాత్రికి పౌర్ణానికి అనమాట. అట్లా కాదు. ఇప్పుడు అగస్తేశ్వర కొండ ఉంది, అక్కడ అన్నదానం పెడితే ఓకే, ఆ కొండలలో ఏడ హోటళ్ళు ఉండవు కాబట్టి ఆడ అన్నదానం చేస్తే ఏదో అక్కడ పోయినప్పుడు చూడడానికి అక్కడ వాళ్ళకి అన్నదానం పెడితే అది అన్నార్తి అన్నదానం అవుతుంది. ఏమా అన్నదానం అనేది మీకు తెలియాలమ్మా. తెలియకుంటే మీరు కూడా పొరపాటున అన్నదానం చేయమన్నాడు కదా, ఇక్కడ ఉపనిషత్తుల్లో ఉంది, మన కీర్తి వస్తుందని ఉన్న వాళ్ళకి పెట్టకూడదు. అన్నార్తికి పెట్టాలి. అన్నం కోరి ఆకలి కొన్నవానికి అన్నం పెట్టితే అది అన్నదానం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఎవరు అన్నదానం చేస్తారో వాళ్ళకు మంచి కీర్తి వస్తుంది. లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కీర్తి కొరకే పనిచేస్తుంటాడమ్మా, గుర్తుపెట్టుకోండి. అందరూ ఎవ్రీ పర్సన్ కీర్తి కావాలని కోరుకుంటుంటాడు. ఎందుకంటే అది లోపల నుంచి వచ్చేదనమాట. అయితే కీర్తి ఎట్లా వస్తుంది? ఏదో ఇట్లాంటి శాస్త్రం చెప్పిన విధంగా చేస్తే వస్తుంది. ఊరికే కీర్తి రావాలని కోరుకుంటున్నారు, ఊరికే రాదు. ప్రతి ఒక్క వ్యక్తి హైలైట్ కావాలనుకుంటున్నాడు. నేను చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ అబ్జర్వ్ చేశామ్మా. పిల్లలు కూడా 1వ తరగతి ఉంటాడు, వాడు కూడా కీర్తి కోరుకుంటుంటాడు. ఆడ ఉన్న 10 మందిలో నేనే బెస్ట్ కావాలంటుంటాడు. ఎవరన్నా చెప్తే వాడు ఓర్చుకోలేడు అనమాట. వానికే అందరూ మెచ్చుకోవాలా, వాడికి కీర్తి రావాలనుకుంటుంటాడు. కాబట్టి ఈ కీర్తి కాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అన్నదానం చేయండి. అది నీకు తెలియకుండానే నీ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తర్వాత ఇక్కడ వాజస్రవసుడు అనేటటువంటి ఒక ఋషి మహాపురుషుడు అన్నదానం చేసినందువల్ల అతనికి ఆ పేరు వచ్చినదని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఈ వాజస్రవసుడు కూడా ఏం చేశాడంటే ముక్తిని కోరి, చూడండి ఊరికే కాదు, అతను ఆ ఋషి ముక్తిని కోరి విశ్వజిన్నామక యజ్ఞమును వనర్చి, విశ్వజిన్నామక యజ్ఞము రాసుకోండి ఈ పదం కూడా, విశ్వజిన్నామకము. ఆ యజ్ఞం పేరు విశ్వజిన్నామక, విశ్వజిత్ అని రాసుకోండి. విశ్వజిత్, ఆ పదం కలపడం వల్ల విశ్వజిన్నామకం అని వచ్చింది ఇక్కడ. విశ్వజిత్ యజ్ఞం పేరు విశ్వజిత్. 2 పదాలు కలపడం వల్ల విశ్వజిన్నామకము, నామకము విశ్వజిత్తు కలపడం వల్ల 2 విశ్వజిన్నామకం అని వచ్చింది. తా ఎగిరిపోయింది అనమాట. విశ్వజిత్ అనేటటువంటి పేరు గల యజ్ఞమును వనర్చి అందు తనకు గల సర్వస్వమును దానముగా ఇచ్చెను. ఏది? ముక్తిని కోరి. ఆ వాజస్రవసునకు నచికేతుడు అను పేరు గల తనయుడు ఒకడు ఉండెను. ఈ ఋషికి నచికేతుడు అను పేరు గల తనయుడు కుమారుడు ఒకడు ఉండెను. ఈ విశ్వజిన్నామక యజ్ఞమును సర్వమేధ అనియు అందురు. ఇంకొక పేరు విశ్వజిత్తుకు, ఆ పేరుకు సర్వమేధ, ఆ యజ్ఞం పేరు సర్వమేధ. అందరూ గుర్తుపెట్టుకోండి, సర్వమేధ విశ్వజిత్ అనేటటువంటి యజ్ఞం చేశాడు. ఎవరు చేశారు చెప్పండి? వాజస్రవుడు. వాజస్రవసుడు. వాజస్రవసుడు ఉద్దాలకుడు అంటే 2 ఒక్కటేనా గురుజీ? ఒక్క మార్చి ఆ పేర్లు ఒకటే మావి. అతని పేరే అది, ఉద్దాలకుడు అనే అదే వాజస్రవసుడు అనేది. ఆ వాజస్రవసుడి యొక్క కుమారుడు పేరేమి? నచికేతుడు. గురూజీ అదే అదే రెడీగా ఉండాలి ఆన్సర్ చెప్పడానికి. ఎట్టుండాలంటే ఇది క్లాస్ అనమాట, మీరు అందరికి కూడా గుర్తు పెట్టుకోండి. టపీమని ఆన్సర్లు ఇస్తుండాల. ఇక్కడ సర్వమేధ అనియు అందురు. ఈ యజ్ఞమును వనర్చు యజమానుడు
తనకు గల ధనమంతయు దానము చేయవలసి ఉండును. అయితే ఆ యజ్ఞము చేయాలంటే ఆ యజ్ఞ యజమాని ఎవరైతే యజ్ఞం చేసేటటువంటి యజమాని ఎవరైతే ఉంటాడో అతను తనకు ఉన్నటువంటి సర్వము దానం చేయాలి. చూడండి యజ్ఞం పూర్వకాలంలో ఎట్లున్నాయో చూడండి. తనకున్నటువంటి సర్వస్వమును దానము చేయవలసి ఉండును. అది ఆ యజ్ఞం. అట్లా సర్వం దానం చేసినప్పుడే మోక్షం వచ్చేది. ఊరికే ఎందుకు వస్తుంది మోక్షము? అన్నీ నీ దగ్గరనే పెట్టుకుంటే మోక్షం ఎట్టొస్తుంది? రాదు. నువ్వు అన్ని త్యాగం చేయాల మొత్తం. త్యాగే నైక అమృతమష్టుతే. వేదంలో ఉంది, ఋగ్వేదం. త్యాగే నైక అమృతమష్టుతే. ఎవడు త్యాగి అయి ఉంటాడో అతనే అమృతం మోక్షమును పొందుతాడు. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఇతను కూడా మోక్షం కోరి ఆ యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి తన సర్వస్వమును త్యాగం చేయవలసి ఉండును. అయితే ఇక్కడ చూడండి, మోక్షము అభిలషించు వ్యక్తి ఈ క్రతువు ఉనర్చును. పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా మీలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా ముముక్షువు మోక్షము కావాలని కోరేటటువంటి వ్యక్తి ఈ కార్యం చేయాలి, ఇదే చేయాలి, ఈ క్రతువు చేయాలి అంటే తనకున్నవన్నీ కూడా దానం చేయడానికి రెడీగా ఉండాలి, దాచిపెట్టుకోవడం కాదు. అటువంటి వ్యక్తికే మోక్షము లభిస్తుంది. మోక్షం అంటే ఊరికే అనుకుంటుంటారు, అంత ఈజీ కాదు. అంత అంత నీకు అటువంటిది రావాలి. కాబట్టి తనకున్నటువంటి మోక్షము అభిలషించే వ్యక్తి ఈ క్రతువు చేయాలి. ఏది? ఈ యజ్ఞం. మోక్షమును కోరువానికి ప్రాపంచిక పదార్థముల యందు ఆసక్తి ఉండరాదు. అండర్లైన్ చేసుకుంటా ఉండండి, ఇవన్నీ ఇంపార్టెంట్. రామచంద్రారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ప్రాపంచిక వస్తువుల యందు ఆసక్తి ఉండరాదు. నాకు ఆ కారు కొనుక్కోవాలి, ఈ బండి కొనుక్కోవాలి. ఏది? మోక్షం కోరేవానికే నేను చెప్పేది, అందరికీ కాదు. ఎవ్వరు మోక్షం కోరుకుంటారో, నాకు మోక్షమే రావాలి అనుకుంటాడో అటువంటి వ్యక్తికి ఈ ప్రాపంచికమైనటువంటి పదార్థాల యందు ఆసక్తి ఉండకూడదు. నాకు మంచి బట్టలు ఉండాలి, ఇట్లాంటివి ఏవి లేదు. మంచి ఉంగరాలు, బ్రాస్లెట్లు, గొలుసులు, ఇట్లాంటివి. అది అందరికి కాదు, మోక్షం కోరే వాళ్ళకు ఉండకూడదు. అందరినీ ఇక్కడ లెక్కలోకి వేసుకోకూడదమ్మా, పొరపాటు పడద్దు మీరు. ఎవరు మోక్షం కోరుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది పాయింట్ అన్నమాట. సామాన్య మనుషులకు అందరికి కాదు ఇక్కడ విషయం. కాబట్టి ప్రాపంచిక పదార్థముల యందు ఆసక్తి ఉండరాదు. అతడు సర్వమును త్యజించి పూర్ణ వైరాగ్యము కలవాడు కావలెను. అన్నిటినీ త్యజించి పూర్ణ వైరాగ్యం కలిగిన వాడై ఉండాలి. మోక్షం కోరేవాడు పూర్ణ వైరాగ్యం, అప్పుడు మోక్షం లభిస్తుంది. ఆనందం ఆ క్షణం నుంచే నీకు, ఊరికే కాదు. ఆనందం అనేది ఎప్పుడు ఈ స్థితిలో ఉంటావో అప్పటి నుంచే నువ్వు అనుక్షణం పొందుతుంటావు ఆనందం. పూర్ణ వైరాగ్యము కలవాడు కావలేను. అట్టివారే సర్వమేద యజ్ఞమును వనర్చి తమకు గల ధనాదులను అన్నిటినీ యోగ్యులకు దానము చేయుదురు. అది కూడా దానం ఎట్లా? ఊరికి తాగుడుపోతులకు, జూదరులకు పిలిచి డబ్బు తీసుకోపో అని ఇయ్యరు. సోంబేర్లకు, సోమరిపోతులకు ఇయ్యరు. యోగ్యునికి దానం చేస్తారంట. ఆ ధనము కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం కూడా, ఇంకా వాళ్ళు మోక్షం కోరుకున్నారు కదా, వాళ్ళకి ఏమవసరం అవన్నీ? ఆ అవసరం లేదు ఆ పదార్థాలు. అవన్నీ కూడా ఎవరికి ఇస్తారు? యోగ్యులకి ఇస్తారు. అంటే దానికి తగిన అర్హత కలిగినటువంటి వారికే ఆ దానం అంతా కూడా చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఋషులు, వాళ్ళు ఊరికి ఎవరికంటే వాళ్ళకి దానం చేయరు. దారా పుత్రులను కూడా త్యజింతురు. చూడండి,
అప్పుడు తన యొక్క పుత్రులను కూడా ఇచ్చిపెడతారు. ఇంకా అదే అన్నమాట, లోకేశన, పుత్రేశన, ధారేశన అని 3 ఉన్నాయి. ఈశన త్రయం. అదే అన్నమాట, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆ 3 త్యజించినటువంటి వాడికి మోక్షం లభిస్తుంది, ఈశన త్రయం అని. అదే విషయాన్ని అంటున్నాడు ఇక్కడ. ధారా పుత్రులను కూడా త్యజింతురు, వారికి ఈ ప్రపంచమున తమది అని చెప్పుకొనదగినది ఒండును ఉండదు. ఇది నాది అని చెప్పుకునేదానికి ఏది ఉండదు మోక్షము కోరేటటువంటి వ్యక్తికి. ఇంకా చాలండి, ఎవరైతే మోక్షం కావాలనుకుంటాడో ఈ పేరాగ్రాఫ్ చాలు. రామచంద్రారెడ్డి ఇంక ఎక్కువ అవసరం లే అతనికి, ఇది పట్టుకొని పోతే చాలు ఇంతవరకు చదివినేది. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. చూడండి, ఇంకా తనది అని చెప్పుకునేదానికి ఈ ప్రపంచములో ఏది లేదు. అంటే తన భార్య బిడ్డలను అందరినీ కూడా అంటే అంత స్థితి అన్నమాట. అక్కడికి ఈరోజు మొదటి శ్లోకం ద్వారా ఇంతవరకు తెలుసుకుందాం. తర్వాత రేపు మిగతా విషయాలు చదువుకుందాం. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే శాంతి పాఠంతో ఈరోజు సత్సంగాన్ని సమాప్తం చేద్దాం. కాబట్టి మీలో కూడా ఎవరైనా మోక్షం కోరుకునేటప్పుడు ఒక్కసారి ఇక్కడ చెప్పబడిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకోండి. మోక్షం అంటే అంతలా ఉండాలి, ఊరికేదో మనం అనుకుంటానే వచ్చేది కాదది. ఆ స్థితికి మనం ఎదగాలి, గుర్తుపెట్టుకోండి. అని మనం వద్దని మనమాడపోతామని అనుకోకండి. ఆ స్థితికి మనం ఒక్కొక్క స్టెప్పు ప్రతి ఒక్కరూ ఎదగాల. మనం ఎంత లో లెవెల్లో ఉన్నామో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఎక్కుకుంటూ రావాలా. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఖచ్చితంగా వస్తారు. అందుకే కదా భగవంతుడు 100 ఏళ్ళు మనకు ఆయుష్ ఇచ్చింది. ఎందుకు? ఒక్కొక్కరికి తొందరగా వాడు 10 ఏళ్లలోనే తెలుసుకుంటాడు, ఒక్కొక్కడికి 50 ఏళ్ళు పడుతుంది తెలుసుకునేదానికి, ఒక్కొక్కరికి లాస్ట్లో తెలుసుకుంటాడు, చిట్ట చివరిగా దేహం పోయేటప్పుడు తెలుసుకుంటాడు. అప్పుడు తెలుసుకునే ఓకే. అందుకే భగవంతుడు 100 ఏళ్ళు పెట్టి, లేకపోతే 20 ఏళ్ళకే అందరినీ క్లోజ్ చేసేటట్టుగా పెట్టింటే ఏమి తెలుసుకోలేరు అందరూ ఒక్కసారిగా, టైం పడుతుంది. కాబట్టి ఆ మెట్టు ఒక్కొక్కటి ఎక్కుకుంటూ రావాలా. ఆ లక్ష్యం అయితే గుర్తుపెట్టుకోండి, ఆ స్థితికి ఎదగాల. మనం మోక్షం పొందాలనుకున్నప్పుడు ఆ స్థితిలో మనం ఉండగలగాల. ఉండినప్పుడే అది కోరేదానికి అర్హత అనేది మనకు లభిస్తుంది అనమాట. ఆ అర్హత లేనప్పుడు అది కోరడం కూడా వ్యర్థమే. మనం ఆ అర్హతలు ముందు సంపాదించి అప్పుడు మోక్షం కోరుకోవాలి. కాబట్టి అట్లని మీరు ఓయబ్బ మన చేత కాదులేని అట్లా నకారాత్మక చేయకూడదు. మన చేతనే అవుతుంది అది. ఎంత ఇప్పుడిప్పుడు మొదలు పెట్టే వాళ్ళ చేత కూడా అవుతుంది. దానికి కావలసింది జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాస ఉన్నామంటే చాలా తొందరగా లభిస్తుంది. కాబట్టి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏం లేదు కదమ్మా, సందేహం ఏమన్నా ఉందా? గురుజీ అర్థమైంది. రైట్ మా. తర్వాత ఇంకా లోపలి పోతే ఈ కఠోపనిషత్తు ఎట్లుంటుందంటే, ఇంకా చిన్నపిల్లవాడిని తల్లి దగ్గర పెట్టుకొని ఉయ్యాల ఊంచి మంచి పాటలు పాడి నిద్రపుచ్చితే, బాగా కడుపు నిండా వానికి పాలు ఇచ్చి నిద్రపుచ్చితే ఎట్లా వాడు అసలు ఆనందంగా నిద్రపోతుంటాడు అనమాట. అట్లా ఉంటుంది ఆ ఉపనిషత్తులో. చాలా చాలా మీకు ఇది విన్నారనుకోండి, నిద్రలో కూడా ఇవే గుర్తొస్తాయి. ఇంకా కళ రూపంలో కూడా కఠోపనిషత్తే గుర్తొస్తుంది. అది మీకు మంచి అవకాశం. చూడండి మా, నేను ఎందుకో నాకు భగవంతుడు రాత్రిపూట గూగుల్ మీట్ పెట్టాలనే ఐడియా ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు, కానీ మంచి ఐడియా నిజంగా. ఎందుకంటే ఈ రాత్రి యందు ఈ విధంగా పరమాత్మనికి సంబంధించిన విషయాలు వింటుంటే అవే రాత్రి కలలో వస్తాయి. చాలా మంచి అవకాశం ఇది. రైట్, అందరం శాంతి పాఠం చేస్తాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా
ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే గురూజీ. ఓం నమస్తే అమ్మా. ఓం. గురుజీ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా అందరికీ. నమస్తే సార్. నమస్తే అందరికీ.